గాయత్రి, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పత్తిపాటి. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజైతే మేము బెంగళూరుకి వెళ్తున్నామండి. పెద్ద బాబు వచ్చేసి బెంగళూరులో స్కూల్లో చదువుతున్నాడు, హాస్టల్లో ఉన్నాడండి బాబు వచ్చేసి. అందుకు ఈరోజు వచ్చేసి పేరెంట్ మీటింగ్ ఉందని చెప్పారు, కాబట్టి మేము వెళ్తున్నాము బెంగళూరుకి బాబుని చూడడానికి. ఆఫ్టర్ 1 month అండి, ఫస్ట్ టైం 1 month వాడిని చూడకుండా అయితే ఉన్నాము. ఇప్పుడు 1 month తర్వాత మాకు అవుటింగ్ అనేది ఇచ్చారు, చూడడానికి అయితే వెళ్తున్నామండి. అక్కడికి వెళ్తున్నాం కదా అనేసి ఆ స్కూల్లో వచ్చేసి మనకి నాన్ వెజ్ అనేది అలౌ లేదండి. అందుకనేసి నేను నాన్ వెజ్ అయితే ప్రిపేర్ చేసుకొని వెళ్తున్నాను. వెజ్ వచ్చేసి మనకి చికెన్ అండి, ఇట్లా చేస్తున్నానండి. చికెన్ వచ్చేసి బాబుకి వచ్చేసి అక్కడ హోటల్స్లో అయితే కింద నాకు నాన్ వెజ్ అయితే టేస్ట్ నచ్చలేదండి. లాస్ట్ టైం అయితే వెళ్ళాము, కాకపోతే అక్కడ నాకు టేస్ట్ అనేది నచ్చలేదు. అందుకనేసి నేను ఇక్కడే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్దాం అనేసి చికెన్ అయితే చేసుకున్నానండి. ఇది వచ్చేసి చికెన్ గ్రేవీ అండ్ బాబు కోసం వచ్చేసి కారం లేకోకుండా చికెన్ ఫ్రై అండి. చికెన్ ఫ్రై వచ్చేసి ఇలా చేసుకున్నాను. అండ్ ఇవైతే కూడా ప్యాకింగ్ చేసుకుంటానండి. ఇప్పుడు మనం ఒక 1/2 hourలో బయలుదేరాలి, కాబట్టి నేనైతే ప్యాకింగ్ చేసుకుంటా ఉన్నాను. ప్యాకింగ్ అయితే అయిపోయిందండి, ప్యాకింగ్ అయితే చేసేసుకున్నాం మనము. ఇది వచ్చేసి చికెన్ గ్రేవీ అండ్ చికెన్ ఫ్రై అండి. ఇంకా మేము కూడా ఈరోజు నాన్ వెజ్ తింటాం కాబట్టి మాకు కూడా అక్కడికే ప్యాకింగ్ అనేది చేసేసుకున్నామండి. అండ్ ఇది వచ్చేసి మా సీజుక్ అండి. మా సీజుకి వచ్చేసి సపరేట్గా నాన్ వెజ్ చేసుకున్నాను. అంటే దానికి వచ్చేసి మనము ఉప్పు కారం కూడా ఏమీ వేయనండి. ఇలా ఓన్లీ వాటర్ను కొంచెం 2 drops ఆయిల్ వేసేసుకొని నేనైతే సపరేట్గా బాయిల్ చేసుకుంటానండి సీజుకి వచ్చేసి. ఎందుకంటే మన ఫుడ్ అయితే దానికి పెట్టకూడదు కదండి. అందుకనేసి నేను కారం ఏమీ లేకోకుండా ఇట్లా సపరేట్గా బాయిల్ చేసేసి పెట్టేసుకుంటాను. కాబట్టి మా సీజు గాడి కోసం కూడా ప్యాకింగ్ అయితే చేసేసుకున్నానండి. ఇలా ఉంది. ఇప్పుడైతే మనము స్టార్ట్ అవబోతున్నామండి. అక్కడ స్కూల్లో వచ్చేసి మనకి నాన్ వెజ్ వచ్చేసి అలౌ లేదండి. అంటే పిల్లలకు కూడా మనకి నాన్ వెజ్ పెట్టారండి అక్కడ. కాబట్టి నేనైతే ఇంట్లో నుంచి నేను చికెన్ చేసుకొని అయితే వెళ్తున్నాను. ఇక్కడ వచ్చేసి 10:45 అవుతుందండి టైము. అందుకనేసి మేము కిందికి అయితే వచ్చేసాము, స్టార్ట్ అయిపోదామని చెప్పేసి. మాతో పాటు సీజు కూడా వస్తున్నాడండి బెంగళూరుకి. లాస్ట్ వీక్ బాబు అయితే కాల్ చేశాడండి. ఎవ్రీ ఫ్రైడే వచ్చేసి బాబు దగ్గర నుంచి మాకు కాల్ ఉంటుందండి, వీడియో కాల్ ఉంటుంది. వీడియో కాల్ చేసేటప్పుడు బాబు అడిగాడు, అమ్మ సీజన్ కూడా తీసుకురండి మీరు వచ్చేటప్పుడు అనేసి అడిగాడు. కాబట్టి నేను సీజన్ కూడా తీసుకొని వెళ్తున్నానండి. చాలా మిస్ అవుతున్నానమ్మా అని చెప్పాడు. కాబట్టి నేను సీజన్ కూడా బాబుకి చూపించినట్లుగా ఉంటుందనేసి తీసుకెళ్తున్నానండి. వెహికల్లోనే కదా అనేసి తీసుకెళ్తున్నాను. ఇక్కడ వచ్చేసి నాన్న మాతో రావట్లేదండి. నాన్నకు ఈ కాలుకి కొంచెం చిన్న ఆపరేషన్ లాగా జరిగింది, అందుకు లాంగ్ జర్నీ కూర్చోవాల్సి వస్తుందని చెప్పేసి డాడీ అయితే రావట్లేదు. మేము వెళ్తున్నాము. మేము వచ్చేసి అమ్మ, నేను, తమ్ముడు, చిన్న బాబు, మా హస్బెండ్ వెళ్తున్నామండి బాబుని అయితే చూడ్డానికి అనేసి. మా చిన్నోడిని చూడండి, చాలా హ్యాపీగా ఉన్నాడండి. వాళ్ళ అన్నయ్యనైతే మీట్ అవుతున్నాను అనేసి స్కూల్కి డుమ్మా కొట్టి మరి మాతో పాటు వస్తున్నాడు చూడ్డానికి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం బెంగళూరు వెళ్తున్నాం మా అన్న చూడడానికి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్. మా అన్న చూడడానికి 1 month తర్వాత చూస్తున్నాం. మా సీజన్ చూడండి, చాలా అల్లరి చేస్తుందండి. వెహికల్లో జర్నీ అన్న, బైక్లో జర్నీ అన్న చాలా ఇష్టం అండి దానికి. తీసుకెళ్తామో లేదో అనేసి చాలా అల్లరి చేసింది మార్నింగ్ నుంచి. చూడండి ఎలా ఎక్కి కూర్చుందో. ఫ్రంట్లోనే కూర్చోవాలంటుందండి, ఎందుకంటే ఫ్రంట్లోనే చూడాలి, బ్యాక్ సైడ్ అస్సలు రాదండి. బైక్లో కూడా అంతే,
బ్యాక్ సైడ్ అంటే అస్సలు ఒప్పుకోదు, ఫ్రంట్లో అలానే కూర్చుంటుంది, ఇబ్బంది పెట్టదు ఎవరికి కూడా. బాగా ఎంజాయ్ చేస్తుందండి అది జర్నీని. అంటే లాంగ్ జర్నీ వచ్చేసి ఫస్ట్ టైం అండి. మామూలుగా అయితే వెహికల్లోనూ బైక్లో అయితే తీసుకెళ్తాము, కాకపోతే లాంగ్ జర్నీ అనేది సీజుకి ఫస్ట్ టైం అండి. చూడాలండి ఎలా ఉంటుందో మరి. ఇక్కడ హైవేకి అయితే వచ్చేసామండి. ఇక్కడ హైవేలో తాటి బెల్లంతో చేసిన కాఫీ అయితే దొరుకుతుందండి. మనకి అనంతపూర్ నుంచి బెంగళూరుకి వెళ్ళే రూట్లో హైవేలో మరూర్ దగ్గర తాటి బెల్లం కాఫీ అనేది ఉంటుందండి. ఇక్కడైతే నాకు కాఫీ టేస్ట్ బాగా నచ్చిందండి, అందుకు కాఫీ అయితే తాగేసి వెళ్దామనేసి ఇక్కడ ఆగామండి. కాఫీ అయితే టేస్ట్ చాలా బాగా నచ్చిందండి నాకైతే. మీలో కూడా ఎవరైనా టేస్ట్ చేశారా అండి? టేస్ట్ చేసింటే మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్లో అయితే చెప్పండి. చాలామందికి తెలిసే ఉంటుందండి, ఎందుకంటే ఆ రూట్లో వెళ్ళే వాళ్ళకి ఎవరికైనా కూడా ఈ తాటి బెల్లం కాఫీ గురించి అయితే ఐడియా ఉంటుందండి. మేమైతే ఆ రూట్లో వెళ్ళిన ప్రతిసారి కూడా కాఫీ అయితే తాగుతామండి. నాకే కాదండి, అందరికీ కూడా బాగా నచ్చింది కాఫీ వచ్చేసి, అందుకు ఆ రూట్లో ఎప్పుడు వెళ్ళినా కూడా మేము కాఫీ అయితే తాగుతామండి. ఇక్కడ కాఫీనే కాదండి, టీ కూడా దొరుకుతుంది, కాకపోతే మేము ఎప్పుడు ట్రై చేయలేదండి. నాకు కాఫీ టేస్టే బాగా నచ్చింది. ఇక్కడ కాఫీ టీనే కాదండి, తాటి బెల్లంతో చేసిన స్వీట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి, కాకపోతే మేము ఎప్పుడు అయితే టేస్ట్ అనేది ట్రై చేయలేదండి, కాబట్టి నాకు స్వీట్స్ గురించి అయితే ఐడియా లేదు. మా సీజు చూడండి, చాలా కొత్తగా ఉందండి వాడికి. ఫస్ట్ టైం ఇలా ఓపెన్ ప్లేస్కి తీసుకొచ్చాను కదండి, అందుకు వాడికి చాలా కొత్తగా అనిపించింది. బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, బాగా తిరుగుతున్నాడండి. ఇలా ఓపెన్ ప్లేస్కి తీసుకురావడం మాత్రం ఫస్ట్ టైం అండి, అందుకు అది బాగా తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తుంది. చూసేకి బుడ్డిగా ఉంది కదండి, కానీ చాలా అల్లరండి వాడు, చాలా అల్లరి చేసేస్తాడు. ఎలా తిరుగుతుంది చూడండి, బాగా ఎంజాయ్ చేస్తుందండి. అది తిరగడమే కాకుండా నన్ను కూడా బాగా తిప్పుతుందండి. మా నలుగురికి కూడా చాలా ఇష్టం అండి డాగ్స్ని పెంచుకోవడం అంటే. డాగ్స్ అంటే చాలా ఇష్టము, మా పిల్లలకైతే ఇంకా చాలా ఇష్టం అండి. కేవలం మా ఇద్దరు పిల్లల కోసమే నేను డాగ్ని అయితే పెంచుకుంటున్నానండి. డాగ్స్లో కూడా నేను సిజ్జు బ్రీడ్ అయితే తీసుకున్నాను. సిజ్జు బ్రీడ్ అయితే ఎలా అంటే హైట్ పెరగవు కదండి, అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అండి, అందుకనేసి నేను సిజ్జు బ్రీడ్ డాగ్ అయితే తీసుకున్నాను. ఇంకొకటి వచ్చేసి మేము వచ్చేసి అపార్ట్మెంట్లో ఉంటామండి, కాబట్టి అపార్ట్మెంట్స్లో మనకి ఇళ్ళల్లో అయితేనా సిజ్జు బ్రీడ్ డాగ్ అయితే బెటర్ అండి. ఇలా పెద్ద పెద్ద డాగ్స్ కంటే కూడా ఇలా చిన్నవి అయితేనే ఇంట్లోనూ అపార్ట్మెంట్స్లో పెంచుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి, అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అండి. నేను సిజ్జుకి అయితే ఫుడ్ వచ్చేసి డైలీ 2 టైమ్సే పెడతానండి. రైస్ అయితే ఎక్కువ పెట్టాను, నాన్ వెజ్ వచ్చేసి వీక్లీ 2 టైమ్స్ పెడతాను అంతే. తర్వాత అంతా కూడా నేను పెడిగ్రీ పెట్టేస్తానండి దానికి. నేను వేసుకున్న అవుట్ఫిట్ వచ్చేసి నేను మింత్రాలో నుంచి అయితే తీసుకున్నానండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి విస్కోరాయన్ అండి, పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో. కింద బాటమ్ వచ్చేసి మనకి బెల్ బాటమ్ అనేది ఉంటుంది. దుపట్టా కూడా చాలా కంఫర్ట్ ఉందండి, చాలా బాగుంది. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్లో అయితే చెప్పండి, నేను లింక్ అయితే షేర్ చేస్తానండి. నాకు వచ్చేసి డ్రెస్ వచ్చేసి 1230 రూపీస్ అయితే పడిందండి. అండ్ మనము బెంగళూరుకి అయితే రీచ్ అయిపోయామండి. బెంగళూరులో స్కూల్ వచ్చేసి న్యూ బాల్విన్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి. ఈ స్కూల్ వచ్చేసి మనకి మండూరులో ఉంటుందండి, ఇది మండూరు బ్రాంచ్ అండి, న్యూ బాల్విన్ ఇంటర్నేషనల్ స్కూల్. అండ్ మనము స్కూల్ లోపలికైతే వచ్చేసామండి, ఇది స్కూల్ లోపలండి.
బాబుని వచ్చేసి ఈ ఇయరేనండి జాయిన్ చేసిండేది. బాబుని 8థ్‌కి జాయిన్ చేసాము ఈ ఇయరే. బాబునైతే చూడ్డానికి వెళ్తున్నామండి. పేరెంట్ మీటింగ్ అని చెప్పారు 2:00కి. అందుకనేసి పేరెంట్ మీటింగ్ అయిపోయిన తర్వాత 2 అవర్స్ ఔటింగ్ ఉందని చెప్పారండి. అందుకు బాబునైతే చూడ్డానికి వెళ్ళామండి మేము. అక్కడ పేరెంట్ మీటింగ్ కూడా జరుగుతుంది. పేరెంట్స్ అంతా కూడా చాలామంది వచ్చారండి. ఫైనలీ బాబునైతే చూసేసామండి. మేమొస్తే బాబుని చూడగానే ఎవరు కూడా కంట్రోల్ చేసుకోలేకపోయానండి. బాగా ఏడ్చేసాము. ఫస్ట్ టైం అండి బాబుని 1 మంత్ చూడకోకుండా ఉన్నాము. ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని అస్సలు వదిలిపెట్టేవాళ్ళం కాదండి. ఎందుకంటే అమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు ఇద్దరు కూడా అనంతపూర్‌లోనే ఉంటారు కాబట్టి మేము పిల్లల్ని ఎప్పుడు కూడా దూరంగా వదిలిపెట్టి ఎప్పుడూ లేమండి. చాలా బాధ అనిపించిందండి బాబుని చూడగానే. బాబు వచ్చేసి చాలా బ్లాక్‌గా అయిపోయాడు. చాలా సన్నగా అయిపోయాడండి. చూసి అస్సలు కంట్రోల్ అయితే చేసుకోలేకపోయానండి. బాగా ఏడ్చేసాము. ఇక్కడ పేరెంట్ మీటింగ్ వచ్చేసి 2:00 అని చెప్పారండి. మేమైతే 2:00 అయితే వచ్చేసామండి. పేరెంట్ మీటింగ్ అయితే జరుగుతుంది. అండ్ వేరే పిల్లల పేరెంట్స్ అయితే కూర్చొని మ్యామ్‌తో డిస్కషన్ చేస్తున్నారు. పేరెంట్ మీటింగ్ అయితే జరుగుతుంది. మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నామండి. బాబుతో మాట్లాడుతున్నాము. అక్కడ విషయాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాము. ఎలా ఉంది ఏమనేసి. ఇక్కడ బాబు క్లాస్ రూమ్ అండి ఇది వచ్చేసేసి. బాబు వచ్చేసి 8థ్ స్టాండర్డ్ అండి. బాబు వచ్చేసి CBSE సిలబస్ అండి ఇక్కడ. CBSE సిలబస్ అండ్ ఇక్కడ వాళ్ళు వచ్చి 1 మంత్ అయింది కదండి జాయిన్ చేసి. 7th సిలబస్ గురించి ఎగ్జామ్స్ అయితే జరిగాయండి. దాని గురించి అయితే డిస్కషన్ చేస్తున్నారు. పేరెంట్ మీటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పేరెంట్ మీటింగ్ అయిపోయిన తర్వాత మేము బయటకైతే వచ్చేసాము. ఇక్కడ అందరూ కూడా అవుట్ పాస్ అనేది తీసుకుంటా ఉన్నారండి. బాబుకి వచ్చేసి బాబుకే కాదండి అందరికీ కూడా 2 అవర్సేనండి ఔటింగ్ వచ్చేసి. ఓన్లీ 2 అవర్సే ఇచ్చారు. అక్కడ మ్యామ్ వచ్చేసి బాబుకి కోఆర్డినేట్ అండి. ఆ కోఆర్డినేట్ దగ్గర మేము అవుట్ పాస్ అనేది తీసుకున్నాము. అక్కడ మ్యామ్ టైం అనేది మెన్షన్ చేశారండి. 5:30 లోపలనే మీరు డ్రాప్ చేయాలని చెప్పేసి టైం అయితే చెప్పారు. అవుట్ పాస్ అయితే తీసేసుకున్నామండి. మా చిన్నోడు ఒక ప్లాన్ చేశాడండి. అమ్మ సీజుని చెప్పొద్దు తీసుకొచ్చామని చెప్పేసి అన్నయ్యకి అయితే సర్ప్రైజ్ ఇచ్చేద్దాము అనేసి చెప్పాడండి. కాబట్టి బాబుకి తెలియదండి మేము సీజుని అయితే తీసుకొచ్చామనేసి. సీజు వచ్చేసి బయట వెహికల్లో అయితే ఉంది. బాబుకి సర్ప్రైజ్ లాగా ఇవ్వాలనేసి మేము చెప్పలేదండి. ఇదంతా కూడా మా చిన్నోడు ప్లాన్ అండి. ఇక్కడ బయటకు వచ్చేసరికి వెహికల్లో అయితే సీజు ఉందండి. బాబు చూశాడు. బాబుకి అప్పటి వరకు కూడా తెలియదండి సీజు వచ్చింది అనేసి. చూడండి సీజుని అయితే చూసేశాడు. ఒక్కసారిగా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి సీజు వచ్చేసి. కాకపోతే అది వచ్చేసి వాడి దగ్గరికి అయితే వెళ్ళలేదండి. బాగా 1 మంత్ అయితే గ్యాప్ వచ్చింది కదండి. మామూలుగా ఇంట్లో అయితే వాడితోనే చాలా బాగా క్లోజ్గా ఉండేదండి. వాడికి ఎక్కువ బాగా క్లోజ్ అనమాట. దానికి చాలా బాగా ఆడుకునేవాడు దానితో. కాకపోతే 1 మంత్ గ్యాప్ వచ్చింది కదండి. బాబు అయితే సీజుని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. 1 మంత్ తర్వాత కదండి దాన్ని కూడా చూడ్డము. కాబట్టి బాబు అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు.
వాడికి తెలియదండి మేము అసలు సీజుని తీసుకొచ్చామనేసి. బయటకు వచ్చే వరకు కూడా సీజు వచ్చిందనే విషయమే తెలియదు వాడికి. సర్ప్రైజ్ లాగా ఉంటుందనేసి మేము కూడా ఎవ్వరూ చెప్పలేదు సీజుని తీసుకొచ్చామనేసి. చాలా బాగా ఆడుకున్నాడండి. కాసేపు గ్రౌండ్లోనే దానితో బాగా ఆడుకున్నాడు. అండ్ మేము బయటకు వచ్చిన కొంతసేపటికే వర్షం అనేది స్టార్ట్ అయిపోయిందండి. బాగా వర్షం అనేది పడింది. అండ్ మేము ఇంటి దగ్గర నుంచి ఇంకా లంచ్ తీసుకొని వచ్చాం కాబట్టి వెహికల్లోనే కూర్చొని అక్కడే గ్రౌండ్లోనే లంచ్ అయితే చేసేసామండి. ఇప్పుడు బాబుకి క్రికెట్లో అయితే నేమ్ ఇచ్చాడంట. క్రికెట్ కోసము కిట్ కావాలని అడిగాడండి. కాబట్టి కిట్ కోసం అనేసి ఒక స్పోర్ట్స్ షాప్కి అయితే వెళ్తున్నాము. వీళ్ళిద్దరు చూడండి, వీళ్ళిద్దరు బాండింగ్ చాలా బాగుంటుందండి. అస్సలు చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడూ కూడా ఇద్దరు ఒక్కరోజు కూడా వదిలిపెట్టేది లేరండి. ఇద్దరు కూడా చాలా బాగా ఉంటారు. గొడవ పడడం కూడా చాలా తక్కువ అండి. ఇద్దరికి చాలా బాగుంటుంది బాండింగ్ వచ్చేసి. చిన్నోడైతే అస్సలు వాళ్ళ అన్నయ్యని ఇంతవరకు వదిలిపెట్టిందే లేదండి. వాడు కూడా చాలా డల్ అయిపోయాడండి. అసలు వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత చిన్నబాబు వచ్చేసి ఇంట్లో కూడా చాలా బాగా డల్ అయిపోయాడు. ఇక్కడ స్పోర్ట్స్ షాప్కి అయితే వచ్చేసామండి. క్రికెట్ కిట్ కావాలన్నాడు కదండి. క్రికెట్ కిట్ కోసం అని చెప్పేసి ఒక 2-3 షాప్స్ అయితే తిరిగామండి. అక్కడ బ్రాండ్వి కిట్ అంతా కూడా దొరకలేదండి. అందుకనేసి ఈ షాప్కి అయితే వచ్చాము. ఈ షాప్లో అడిగామండి కిట్లు ఉన్నాయంటే ఉన్నాయి అని చెప్పారు. ఆ బ్రాండెడ్ వచ్చేసి నాకైతే ఐడియా లేదండి. వాళ్ళే అడుగుతున్నారు బ్రాండ్స్ గురించి. చిన్నోడు చూడండి షాప్లోనే బౌలింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడండి. ఇద్దరికి కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టము. పెద్దబాబుకి వచ్చేసి స్కేటింగ్ అన్నా క్రికెట్ అన్నా చాలా ఇష్టం అండి. కాబట్టి స్కూల్లో వచ్చేసి టోర్నమెంట్స్ ఏవో జరుగుతాయని చెప్పారంటండి. దానికోసం అని చెప్పేసి క్రికెట్ కిట్ అయితే తీసుకుంటా ఉన్నాడండి బాబుకి. అండ్ వాళ్ళు గ్లౌజెస్ కానీ సైజెస్ కానీ అన్నీ సెట్ అవుతాయా లేదా అని చెప్పేసి చూసుకుంటా ఉన్నారండి. అండ్ ఇక్కడ కిట్ అయితే తీసేసుకున్నారండి. ఆ కిట్ కూడా సైజు అంతా కూడా సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి ఒకసారి అయితే ట్రై చేస్తున్నారండి. వాళ్ళ డాడీ అయితే వాడికి హెల్ప్ చేస్తున్నాడు అవన్నీ కూడా పెట్టుకోవడంలో కూడా. అండ్ పిల్లలకి వచ్చేసరికి వాళ్ళ డాడీ అంటేనే చాలా ఎక్కువ ఇష్టం అండి. వాళ్ళ డాడీతోనే చాలా క్లోజ్గా ఉంటారు. ఎవరైనా మగపిల్లలు మదర్తో క్లోజ్గా ఉంటారని అంటారు. కాకపోతే వీళ్ళు మాత్రము వాళ్ళ డాడీతోనే చాలా క్లోజ్గా ఉంటారండి. వాళ్ళ డాడీ అంటేనే చాలా ఎక్కువ ఇష్టం. అంటే నాకంటే కూడా వాళ్ళ డాడీ అంటేనే చాలా ఇష్టం అండి. వాళ్ళ డాడీ కూడా పిల్లలతోనే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. క్రికెట్ కిట్ అయితే తీసేసుకొని ఇంకా స్కూల్కి అయితే వచ్చేసామండి. అక్కడికే టైం అయిపోయింది. అక్కడికే 6 అయిందండి. వాళ్ళు 5:30కి డ్రాప్ చేయమన్నారు. కాకపోతే మాకు ట్రాఫిక్లోనూ అక్కడ వర్షం బాగా పడుతుందనేసి ట్రాఫిక్లోనే మాకు టైం అంతా అయిపోయిందండి. యోగా మ్యాట్స్ క్రికెట్ కిట్ అన్నీ తీసేసుకొని స్కూల్కి అయితే వచ్చేసామండి. వచ్చేటప్పుడు మాత్రం చాలా ఎగ్జైట్తో వచ్చామండి. బాబుని ఎప్పుడెప్పుడు చూద్దామా అనేసి బాగా
ఎగ్జైట్మెంట్తో చాలా హ్యాపీగా అయితే వచ్చాము. కానీ ఇప్పుడు వదిలేటప్పుడు మాత్రము చాలా బాధ అనిపించిందండి. 2 అవర్సే టైం ఇచ్చారు. బాబుతో స్పెండ్ చేయడానికి కూడా టైం లేకపోయింది. అండ్ అక్కడికి వచ్చేసరికి మాత్రము కనీసం లోపలికి కూడా వెళ్ళనివ్వలేదండి. అక్కడే స్టాప్ చేస్తున్నారు. పిల్లల్ని మాత్రమే వెళ్ళండి, పేరెంట్స్ అలౌ లేదని చెప్పారు. లగేజ్ కూడా చాలా ఎక్కువ ఉండింది. బాబుకి వచ్చేసి ఎలా తీసుకెళ్తారని అడిగాము. సరే మేడం ఒక్కరైతే అలౌ చేస్తామని చెప్పేసి ఒక్కరినైతే అలౌ చేశారండి. నెక్స్ట్ మరి 1 మంత్ తర్వాత వరకు కూడా చూడ్డానికి ఉండదండి. బాబుని చూడ్డానికి అలౌ చేయరు. ఈ స్కూల్లో వచ్చేసి చాలా స్ట్రిక్ట్గా ఉంటారండి. వీక్లీ వన్సే మాట్లాడాలి, మంత్లీ వన్స్ మాత్రమే విజిట్ చేయాలి. నెక్స్ట్ మంత్ వరకు కూడా మాకు మరి బాబుని చూడ్డానికి ఉండదు. అందుకనేసి చాలా బాధ అనిపించింది. అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయినామండి. చాలా అంటే చాలా బాధగా అనిపించింది. హాస్టల్లో వదిలేటప్పుడు మాత్రము చాలా బాధేస్తుందండి. కాకపోతే తప్పదు కదండి పిల్లల కోసం అని. అక్కడ మేమే కాదండి, ప్రతి పేరెంట్ పరిస్థితి కూడా అలానే ఉంది. పిల్లల్ని డ్రాప్ చేసే ప్రతి పేరెంట్స్ కూడా ఏడుస్తూనే బాధపడుతూనే అందరినీ కూడా డ్రాప్ చేసి అయితే వెళ్తున్నారండి. పిల్లలు దూరంగా ఉన్న ప్రతి తల్లిదండ్రుల పరిస్థితి ఇలానే ఉంటుందండి. కాకపోతే తప్పదు కదండి, వాళ్ళ గురించి ఆలోచించే కదండి మనము హాస్టల్లో వదిలేది. ఇక్కడ బాబు అయితే వెనక్కి తిరిగి కనిపించేంత వరకు కూడా బాయ్ చెప్తూనే వెళ్తున్నాడండి. వాళ్ళ డాడీ వాళ్ళ అమ్మమ్మ అక్కడ ఉన్నారు. కనిపించే వరకు కూడా బాయ్ చెప్తూనే వెళ్తున్నాడండి వాడు. నేనైతే బాబుని హాస్టల్ గేట్ దగ్గర అయితే డ్రాప్ చేసేసి వచ్చేసానండి. లోపలికైతే అలో చేయలేదు. లగేజ్ మొత్తం కూడా అక్కడ పెట్టేసి వచ్చాను. బాబుని మొత్తం తీసుకొని బిల్డింగ్ లోపలికైతే వెళ్ళిపోయాడు బాబు. అండ్ చూసారు కదండి, నేనైతే ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నానండి. నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.